భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామం భాస్కర్ నగరానికి చెందిన ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారు అయినటువంటి బూక్యా లక్ష్మి అర్హులైన నిరుపేదలకే ఇంద్రమ్మ ఇల్లు అందించాలని తనకు ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఇంద్రమ్మ ఇల్లు ద్వారా తాను నివాసం ఏర్పాటు చేసుకున్నానని, కావున వేరే ఎవరైనా నిరుపేదలను చూసి ఇవ్వగలరని కోరారు. అందరికీ నమస్కారం. నాకు కూడా ఇల్లు ఉంది. ఇల్లు ఉన్న వాళ్ళకి దయచేసి రిగమెట్ తోటి ఇల్లు ఇవ్వకండి, లేని వాళ్ళకి చూసే ఇల్లు ఇవ్వండి. నేను చెప్తున్నా, ఎందుకంటే అదివరకు చాలా వరకు నష్టపోయి ఉన్నారు అందరూ. అందుకే నేను చెప్తున్నా, పేదవాళ్ళకి చూసి, పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ఉన్నవాడికి ఇల్లు ఇవ్వడు, కిరాయికి ఉన్న వాళ్ళకే చూసి నిర్ణయించి ఇల్లు ఇవ్వండి. ఇది అందరికీ చెప్తున్నా. నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరంపాడు మండలం సారపాక అనే గ్రామంలో భాస్కర్ నగర్లో బూక్యా లక్ష్మి అనే ఒక మహిళ నాకు ఇల్లుందండి, నాలాంటి వాళ్ళకి కాకుండా నిరుపేదలకి ఇల్లు నిర్మించితే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. మా ఎమ్మెల్యే సూచనల మేరకు, ఆయన ఆదేశాల మేరకు పేదవాళ్ళకే ఇల్లు ఇవ్వండి అనేది ఒకటి మాకు ప్రతి మీటింగులో కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నవాళ్ళు వచ్చి ఆదర్శంగా మాకున్నదండి, పేదవాళ్ళకి ఇవ్వండి అనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కమిటీలు వేసి మరి అత్యంత నిరుపేదలకు ఇల్లు శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతో మరి ఇందిరమ్మ కమిటీలని ఆ సర్వే ప్రకారం గవర్నమెంట్ యొక్క ఉద్యోగస్తులు సర్వే నిర్వహిస్తుండగా ఇందిరమ్మ కమిటీలు కూడా దాన్ని ఎలా జరుగుతుంది ఏంటనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా కమిటీ అత్యంత నిరుపేదలను సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ సర్వేలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగానే మరి బూక్యా లక్ష్మి గారు నాకు ఇల్లు ఉంది, నాకు లాంటి వాళ్ళకి కాకుండా మరి అత్యంత నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసి మీరు వాళ్ళకి ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను చెప్పడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు కొద్ది గొప్ప ఉన్నోళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఇల్లు ఉన్నోళ్ళు, ఇటువంటి వాళ్ళు ముందుకు వస్తే మన నిరుపేదలకు మనం ఇల్లు శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మిగతా వాళ్ళు కూడా ఇక ఏమైనా ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్యాన్సిల్ చేసి ఏరే వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, లేని వాళ్ళకి అస్సలు లేని వాళ్ళకి ఇవ్వండి. నేను రాజకీయ నాయకుడు ఉన్నాడు, నా తమ్ముడికి, నా చెల్లెకి, నా బిడ్డకి అలాంటి ఇష్యూ రాకూడదు. అట్టా జరిగితే మాత్రం మేము కూడా ముందుకే ఉంటాం. ఇది తప్పకుండా జరిగింది. లేని వాళ్ళకి చూసే ఇల్లు ఇవ్వండి. నమస్కారం చేస్తున్నాం.